అధినేత జగన్ అంటే డిప్యూటీ సీఎం పవన్ అగ్గి మీద గుగ్గిలం అవుతారు. అలాగే పవన్ అంటే కూడా జగన్ చిందులు తొక్కుతారు. రాజకీయంలో బద్ద శత్రువులైన వారు ఒకరికొకరు సహకరించుకుంటారా? జగన్ కి తెలియకుండానే పవన్ సాయం చేస్తున్నారా? ఈ విషయం చంద్రబాబుకు తెలుసా? ఇండైరెక్ట్ గా వైసీపీకి మేలు చేస్తున్న సేనాని పవన్ వ్యూహాలతో జగన్ ఫుల్ హ్యాపీ. ఏపీలో బలపడటానికి కాంగ్రెస్ వ్యూహాలు, జనసేనలోకి వెళ్తున్న వైసీపీ లీడర్లు, ప్రతిపక్షంలో బలంగానే ఉండనున్న వైసీపీ. వైసీపీ అధినేత జగన్ కు పవన్ కళ్యాణ్ హెల్ప్ చేస్తున్నాడా అంటే అవుననే చెప్పొచ్చు. వైసీపీకి జనసేనకు ఒక్క నిమిషం కూడా పడదు. అలాంటి ఈ రెండు పార్టీ అధినేతలు అయితే ఒకరికి ఒకరు అస్సలు హెల్ప్ చేసుకోరు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇండైరెక్ట్ గా జగన్ కు మేలు చేస్తున్నారు. రానున్న ఎన్నికల నాటికి ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఆ ఛాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ ఇవ్వడం లేదు. ఇప్పుడు వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో ఆ పార్టీ నేతలంతా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. పార్టీ మారాలి అనుకునే వారంతా జనసేన వైపే చూస్తున్నారు. జనసేన పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో పాటు చాలా మంది ఇప్పుడు జనసేనలోకి వెళ్లిపోతున్నారు. వాస్తవానికి వైసీపీకి పోటీగా కాంగ్రెస్ మారాలని చూస్తుంది. షర్మిల ఎలాగైనా వైసీపీ నుంచి నేతలను తమ పార్టీలో చేర్చుకుని వైసీపీని బలహీనపరిచి కాంగ్రెస్ను ప్రత్యామ్నాయ పార్టీగా మార్చాలను. ఇప్పుడు వైసీపీ నుంచి జనసేనలోకి వెళుతున్న వారంతా ఒకప్పుడు కాంగ్రెస్లో ఎదిగిన వారే. వైసీపీని వీడేవారు కాంగ్రెస్లోకి వెళ్లకుండా జనసేనలోకి వెళ్లేలా పవన్ కళ్యాణ్ వ్యూహాలు కదుపుతున్నారు. ఒకవేళ వాళ్ళంతా కాంగ్రెస్లోకి వెళ్ళి ఆ పార్టీ బలపడితే అప్పుడు వైసీపీ నిండా మునిగిపోయేది. అలా జరగకుండా పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారనే చెప్పు. ఇది జగన్కు కూడా చాలా మేలు చేసే అంశమని చెప్పొచ్చు. జనసేన బలపడితే వైసీపీకి నష్టం లేదు. ఎందుకంటే జనసేన కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి ప్రతిపక్షంలో కేవలం వైసీపీ మాత్రమే ఉంటుంది. అప్పుడు ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్గా కేవలం వైసీపీనే కనిపిస్తుంది. ఇలా జగన్కు పవన్ మేలు చేస్తున్నాడని చెప్పవచ్చు.